హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం కాకరకాయ టమోటా కూర ఎలా చేయాలో చూద్దాము. చేదైతే అసలు ఉండదండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అయితే. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకుందాం. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు వేసేసుకున్నాము. అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కాకరకాయలు కట్ చేసుకుని అందులో వేసేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకోండి, ఉప్పు చల్లుకోండి. ఇప్పుడు మాత్రం మూత అసలు పెట్టొద్దండి, వాటిని కలిపేసి అట్లా ఉంచేయండి ఒక 5 మినిట్స్. చేదు అనేది పూర్తిగా పోయిన తర్వాత కొంచెం క్యాప్ పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. కొంచెం చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, అలా ఉంచాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు క్యాప్ పెట్టుకుందాము. క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాం. లో టు మీడియంలో అలా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మనం తిప్పుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవచ్చండి. టమాటా ముక్కలు కూడా మనం ఫస్ట్ వేసామంటే బాగోదు, ఇప్పుడు ఈ టైంలో వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకుందాము. చూడండి ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మగ్గించుకోవాలండి. ఇంకంతేనండి, మగ్గిపోయిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టే. ఇలా నూనె తేలే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చేదైతే అస్సలు ఉండదు ఈ కాకరకాయ కూర. చాలా బాగుంటుంది. బాయ్ అండి.